అందరికీ నమస్కారం మిత్రులారా. మండే నుంచి సాటర్డే వరకి మనం రెగ్యులర్‌గా యోగా చేస్తున్నాం. యోగా చేసేటివి అప్‌లోడ్ చేస్తూ ఉన్నాను కదా! చాలామంది ఫాలో అవుతున్నారు. కానీ సండే రోజు మాత్రం ఏముండదు కదా! సండే రోజు ఏం చేస్తారు? యూజువల్‌గా మేము చాలామందిని ఓపికొచ్చే వాళ్ళని కూడా అడుగుతాం. రెగ్యులర్ ఫాలో అవుతాం సార్, మేము యోగా చేస్తున్నాం సార్ అంటే, సండే రోజు ఏం చేస్తారంటే హాయిగా పడుకుంటాం సార్, ఆ రోజు ఎలాగో ఉంటది కదా! మీరు చేయకపోతే మేము కూడా చేయము. మేము చేయకపోతే అంటే మేమొక్కరమే జేయలేదనుకోండి మీరు చేస్తూ, అదో గిల్టీ ఫీలింగ్ ఉంటది. మీరు కూడా చేయలేదనుకోండి, హమ్మయ్య! సార్ కూడా చేయలేదు కాబట్టి మేము కూడా పడుకుంటాంలే అని చెప్పి ఉంటుంది అని చెప్తున్నాను. ఓకే. చాలామంది చేసేటువంటి పని అదే. యూజువల్‌గా వారానికి ఒక రోజు రెస్ట్ కూడా ఉండాలి మజిల్స్‌కి. కొంచెం చేంజ్ సండే అనేసరికి కొంచెం రిలాక్సేషన్ మూడ్ ఉంటుంది కదా! ఇంట్లోనే ఉంటాము. రెగ్యులర్ వర్క్ ఉండదు కాబట్టి చేస్తారు. చాలామంది చేస్తారు. కానీ మేము నమ్మేదేంటంటే ప్రతిరోజు ఏదో ఒక వర్కౌట్ ఉండాలని అంటాం. సండే రోజు వర్కౌట్ లేదు, రెస్ట్ తీసుకుందాం అంటే తిండైతే మానట్లేదు గదా! తిండి మనం తింటున్నాం గదా! తిండి తిన్న ప్రతిరోజు వర్కౌట్ చేయాల్సిందే. నేనేం చేస్తాను తెలుసా? జిమ్. ప్రతి సండే ఒక 1 ½ అవర్ టు 2 అవర్స్ ఫుల్ బాడీ వర్కౌట్ చేస్తాను నేను. ఒక్కరోజే దొరుకుతుంది ఎలాగో సండే ఒకరోజు. ఎందుకంటే యోగా చేస్తున్నారు గదా! మీకెందుకు అవసరం అంటే యోగాతో వచ్చేటువంటి బెనిఫిట్స్ కొన్నుంటాయి. అంటే ఫ్లెక్సిబిలిటీ బావుంటుంది. మజిల్ సప్‌నెస్ బాగా పెరుగుతుంది. స్ట్రెస్‌ని తట్టుకోగలుగుతాము. అలాగే హెల్త్ ఒకటి మెయింటైన్ అవుతుంది. ఈ డయాబెటిసు, బీపీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా మనం మెయింటైన్ చేసుకోవడానికి యోగా బాగా పనిచేస్తుంది. బట్ బాడీ స్టామినా బావుండాలన్నా, ఫిజిక్ బావుండాలన్నా, అలాగే మన మజిల్స్ స్ట్రాంగ్‌గా ఉండాలన్నా ఖచ్చితంగా మనం జిమ్ చేయాల్సి ఉంటుంది. అందుకే మాకు వీలు కాదు కాబట్టి వారానికి ఒక్క రోజు. అది నేను షూట్ చేయలేను గదా! అందుకే అది పెట్టం. ఎవరికి తగినట్టు ఆళ్ళు జిమ్ చేసుకోవచ్చు. అలా చేస్తే మనం ఫిట్‌గా ఉంటాం. అలాగే ఆరోగ్యం